కొంపల్లి బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరం. ప్రస్తుతం చూసుకుంటే నార్సింగ్ పిఎస్, అందులోనూ సెక్షన్ 376, ఇప్పుడు ఈ పాయింట్స్ రెండు కూడా చాలా హైలైట్ అవుతున్నాయి. అయితే వరుసగా మనం చూసుకుంటే గత కొంతకాలంగా రాజ్ తరుణ్, జానీ మాస్టర్, అలానే హర్ష సాయి, ఈ విధంగా ఒకరిని తర్వాత ఒకరిని చూసుకుంటూ వస్తుంటే కనుక ప్రతి ఒక్కరిలో కామన్ పాయింట్ ఏంటి అంటే సెక్షన్ 376 అనేది పెడుతున్నారు. సో దీని ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీ మీద ఎంత పడుతుంది, ఎందుకంటే వరుసగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉండడం వల్ల ఏ విధంగా ఉంది అనేది ఈ రోజు మనతో డిస్కస్ చేయడానికి ఈ రోజు సినీ నిర్మాత నట్టి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఒక విధంగా చూస్తే రాజ్ తరుణ్, తర్వాత జానీ మాస్టర్, ఆ తర్వాత మనం హర్ష సాయి, ఇప్పుడు ఫోక్ సింగర్ మాలిక్ తేజ్. సో వరుసగా చూసుకుంటే వీళ్ళందరి మీద కామన్ పాయింట్ 376 సెక్షన్. నార్సింగ్ పోలీస్ స్టేషన్. ఎస్, నార్సింగి పోలీస్ స్టేషన్. అంటే దీని సరే, ఈ ఏదైతే సెక్షన్ ఉందో దీని ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీ మీద ఏ విధంగా పడుతుంది అంటారు? అంటే ఒకటమ్మా, ఇప్పుడు మైనర్లకి అన్యాయం జరిగితే మైనర్లు కానీ ఏమైనా సరే ఒక అమాయకంగా రేప్ అంటే ఏం జరిగినా అమ్మాయి తెలియని తత్వంలో ఒకవేళ కానీ ఎవరైనా అమ్మాయి మీద ఏమైనా యాక్షన్ అమ్మాయి మీద ఏమైనా అఘాయిత్యం పాల్పడితే ఆ అమ్మాయి ఎప్పుడైనా పెట్టచ్చు, నో లిమిటేషన్. ఆ అమ్మాయి 20 సంవత్సరాలకు కూడా ఆమెకు మెచ్యూరిటీ వచ్చి పలానా రోజు నాకు ఇలా జరిగింది అని చెప్పొచ్చు. లేకపోతే మామూలుగా నువ్వు ఎప్పుడైనా చెప్పొచ్చు, ఏ రోజు అని చెప్పొచ్చు, లిమిటేషన్ లేదు. ఆ కేసు మీద పెట్టచ్చు. అయితే ఆ మెచ్యూరిటీ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది పోలీసు వాళ్ళు నిర్ధారించుకోవాలి. ఇప్పుడు పెట్టారు కేసు ఎప్పుడైతే కేసు పెట్టారో కేసు పెట్టేటప్పుడు ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఆ అబ్బాయి కలిశారా లేదా, ఆ అబ్బాయి ఆ అమ్మాయితో ఎంత ఇబ్బందులు పడింది, ఆ అమ్మాయి ఎంత బ్లాక్మెయిల్ చేశాడు, ఆ అమ్మాయి ఎంత భయభ్రాంతులైంది, తల్లికి కేర్ టేకర్ తల్లికి చెప్పిందా లేదా, తండ్రికి చెప్పిందా లేదా, అక్కకి చెప్పిందా లేదా, ఇవన్నీ ప్రథమంగా వస్తాయి. ఒకవేళ అక్కడ ఎక్కడైనా షూటింగ్ లో జరిగిందా, మనం ఉదాహరణ మా సినిమా అనుకుంటున్నాం, షూటింగ్ లో జరిగితే అక్కడ లొకేషన్ వస్తారు, అక్కడ కానీ అమ్మాయికి అప్పుడు తెలియలేదా, లేకపోతే ఇష్టపడి వెళ్ళినా కూడా రేపే. అయితే ఇవన్నీ కూడా పోలీసులు తీసుకున్న తర్వాత కేసు రిజిస్టర్ చేయడం అనేది కంపల్సరీ చేస్తారు. ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇంటికి వెళ్ళే రిజిస్టర్ చేస్తారు. చేసిన తర్వాత మొత్తం టోటల్ గా ఎఫ్ఐఆర్ చేస్తారు. దీని తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేస్తే ఆ ఎంక్వైరీ చేసి నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి అరెస్ట్ చేసి ప్రాథమిక సమాచారం ప్రకారం రిమైండ్ రిపోర్ట్ చేసిన తర్వాత మొత్తం టోటల్ గా సాక్షులు అన్ని విట్నెస్లు అన్ని చేసి తల్లి ఏం చేసింది, తల్లి ఎందుకు ఉంది, తల్లి అక్కడ అత్యాచారం జరుగుతున్న తల్లి ఉందా లేదు లొకేషన్ లో, తల్లికి చెప్పిందా లేదా, ఇప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా తల్లి మరి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, అసలు తల్లి ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఎంత దాకా ఉంది, తల్లి ప్రోత్సహించిందా, తల్లి ఏమైనా సరే వాళ్ళ మన మీద వచ్చిందా కదా, తప్పు జరిగింది కదా కంప్లైంట్ పెట్టిందా, తల్లికి ఈ అమ్మాయి చెప్పిందా లేదా, ఇవన్నీ కూడా ప్రథమ సమాచారం ప్రకారం సమాచారం తీసుకొని అది కోర్టు వరకు మనం సబ్మిట్ చేసేటప్పుడు అది ఆ రోజు స్పాట్ జరిగితే చాలా వెరీ సీరియస్ ఇష్యూ. తర్వాత ఒక 10 రోజులకో 5 రోజులకో నెల రోజులకో 2 నెలలకో 3 నెలలకో సంవత్సరం జరిగితే వెరీ సీరియస్ ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత అన్నప్పుడు మనం ఆ టెస్ట్లు అన్ని కాడికి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా వస్తుందేమో అనేది. పలుమార్లు భయపిస్తూ అత్యాచారం జరుగుతున్నప్పుడు అదొక డిఫరెంట్ వస్తుంది. ఇష్టపడి 10 మార్లు వెళ్తున్నప్పుడు అదొక డిఫరెంట్ వస్తుంది. అది తప్ప ఆ ఇష్టపడే అమ్మాయి గ్లోలో కనబడుతుంది. ఆ అమ్మాయి అవతరాయంతో ఇష్టపడే చేసుకుంటుంది. అప్పుడు అలాంటప్పుడు కంపల్సరీ అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం కంపల్సరీ ఉంటుంది. మైనర్గా అమ్మాయి ఇష్టం వచ్చినా ఇష్టపడి రాకపోయినా అమ్మాయి చేస్తే తప్పే. ఇక్కడ మైనర్ అనేది ఆలోచన ఈ అమ్మాయి విషయంలో ఎందుకు రావట్లేదు, ఈ విక్టిమ్ విషయంలో, జానీ మాస్టర్ విషయంలో D12, D11, D12లో అక్కడ మొత్తం టోటల్ గా ఏదైతే ఉందో అక్కడ సర్టిఫికెట్ ఈస్ ఫేక్ అనుకుంటున్నాను నేను. అక్కడ ఏదో తేడా కనబడుతుంది. ఎందుకంటే ఈటీవీ చాలా స్ట్రిక్ట్, 18 years అబవ్ ఉంటేనే గానీ అస్సలు ఎలా చేయరు, చాలా స్ట్రిక్ట్ అనేది ఈటీవీ అందరికీ తెలుసు. అది ఒకటి సమాచారం. రెండోది 2019కి ఆయన జానీ మాస్టర్ గారితో జాయిన్ అయింది. అదే సార్లో ఆన్ ది స్పాట్ ఇమీడియట్లీ బొంబాయి తీసుకెళ్ళిపోయి రూమ్ లో అత్యాచారం జరిగింది అంటుంది. ఆమె చెప్పిన ప్రకారమే చెప్దాం. తల్లి ఏం చేస్తుంది, తల్లి మైనర్ అయితే తల్లి వెళ్ళాలి, మైనర్ కాకపోయినా తోడు వెళ్ళాలి. ఆడపిల్లకి తోడేవాళ్ళు తల్లి తోడు వెళ్ళాలి కదా. మరి తల్లి తోడెళ్ళి వాళ్ళిద్దరూ రూమ్ లో ఉండి బయట ఉందా, మరి ఈమె అరలేదా?
నా కూతురికి అన్యాయం జరుగుతుందని చెప్పలేదా? ఇవన్నీ కూడా అనుమానాలు తాగుతీస్తున్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనకు వస్తుంది ఏంటంటే తల్లే ఎక్కువ 2 పీసెస్ వేసుకోమని, తల్లే మొత్తం టోటల్ గా ప్రోత్సహించి ఇలాగ మొత్తం టోటల్ గా ఏదైనా సరే టాప్ హీరోయిన్ అయిపోవాలి, టాప్ డాన్సర్ అయిపోవాలి, అడ్డదారి తొక్కిచ్చింది తల్లే అనేది ప్రాథమిక సమాచారం ప్రకారం మనకు బయట తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మనకు కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటాం కదా, ఎంక్వైరీ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ తల్లి ఇస్ ద మెయిన్ రోల్. సార్ మరొక డౌట్ ఏంటి అంటే కనుక ఈ రోజు సినీ ఇండస్ట్రీలో ఏదైనా కంప్లైంట్స్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎక్కువగా సార్ట్ అవుట్ చేసేది ఎవరైనా ఉన్నారంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, అట్లనే మా అసోసియేషన్ కూడా కావచ్చు. అంటే ఈ అమ్మాయి రెండింటిని ఆశ్రయించకుండా పోలీస్ స్టేషన్ కి డైరెక్ట్ గా రావడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చినప్పుడు సుకుమార్ గారు త్రూ వచ్చింది, పీడబ్ల్యూడి సంజయ్ గారి త్రూ వచ్చింది. సుకుమార్ గారు ఈ అమ్మాయికి హ్యాడ్ బ్యాక్ బోన్ గా నించొని సుకుమార్ గారికి కష్టం చెప్పుకుంది, బాధ చెప్పుకుంది. ఆ బాధకు ఆయన రియాక్ట్ అయ్యాడు. అమ్మాయికి అన్యాయం జరిగింది, 5 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుందంటే మరి అంతకుముందు ఒక జానీ మాస్టర్ సినిమాలు అన్నింటికి కూడా ఈ అమ్మాయి అసిస్టెంటే. జానీ మాస్టర్ సినిమా అన్నింటికి కూడా అమ్మాయి అసిస్టెంటే. సుకుమార్ గారి సినిమా జానీ మాస్టర్ చేశారు. మరి ఎప్పటి నుంచి అమ్మాయి తిరిగారు, ఎప్పటి నుంచి అమ్మాయి బాధలో కష్టాలు సుకుమార్ గారు వింటున్నారు. మరి వింటున్నప్పుడు సుకుమార్ గారు ఎందుకు ఛాంబర్ చెప్పలేదు? 5 సంవత్సరాల నుంచి ఛాంబర్లు ఉన్నాయి, కౌన్సిల్ ఉన్నాయి, సుకుమార్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి సంజయ్ గారు ఉన్నారు. సంజయ్ గారితో సుకుమార్ గారు మాట్లాడారు అంటున్నారు ఈ అమ్మాయి విషయంలో. మళ్ళీ ఛాంబర్ లో భరద్వాజ్ గారితో మాట్లాడారు అంటున్నారు. మళ్ళీ భరద్వాజ్ గారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇమ్మన్నారు అంటున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ మొత్తం కుట్రకోణం ఈ అమ్మాయి ఏదో మొత్తం టోటల్ గా ఈ అమ్మాయి డాన్స్ అయ్యి 1 మంత్ ముందు కార్డు వచ్చింది. డాన్స్ అయిన తర్వాత ఈ అమ్మాయి కేసు పెట్టి మాస్టర్ ఇరికిచ్చింది అనేది కాదా? రెండోది ఆమె మాస్టర్కి పెళ్లి అయ్యింది, పెళ్లి పిల్లలు ఉన్నారు. ఆ మాస్టర్ని పిల్లల్ని పెళ్లి ఇద్దరిని వదిలిమని చెప్పి ఆమె ఈ అమ్మాయిని చేసుకోమని బ్లాక్ మెయిల్ చేస్తుందని ఇప్పుడు చెప్తున్నారు. అది బాధే చెప్తున్న మాటలు. అది బాధే చెప్తున్న మాటలు. ఆమె విట్టిమే కదా, ఆమెకి 2 పిల్లలు ఉన్నారు. ఆమె నడి రోడ్డు మీద పోయి ఇంకొక భార్య ఈ అమ్మాయిని చేసుకో, ఈ అమ్మాయిని నేను చేసుకోమని అంటానికి ఆమె విట్టిమా భార్య విట్టిమా? పిల్లలు రోడ్డు మీద పడిపోతున్నారా? ఈరోజు రోడ్డు మీద పడేశారా? భార్యను రోడ్డు మీద పడేశారా? మరి ఎన్ని ఛాంబర్కి ఆ కళ్ళు కనబడలేదా అని అడుగుతున్నా. ఝాన్సీ గారికి ఆమెకి పిల్లలు ఉన్నారు కదా, అది కనబడలేదా అని అడుగుతున్నా. ప్రగతి గారికి కనబడలేదా అని అడుగుతున్నా. వివేక్ గారికి కనబడలేదు. వివేక్ గారు అయితే మొత్తం టోటల్ గా ఆమె జీవితం అంతా ఆయనే పోషిస్తానన్నాడు. ఇస్ ద లైఫ్ అండ్ సేఫ్ అంటే ఆమె లైఫ్ అంతా నేనే సాక్రిఫై చేస్తా, సినిమాలన్నీ నేనే ఇస్తా, ఎవరి దగ్గరికి వెళ్ళినా సినిమాలన్నీ నేనే ఉంటాను కాబట్టి ఆ నిర్మాత పోతారు కానీ నీకు సినిమా ఇస్తా. వివేక్ బాస్తో చెప్పాను ఇది. ఇంకా నేను ఎవరికి ఇప్పుడు వీళ్ళ కోసం నేను చెప్పట్లేదు, తర్వాత చెప్తాను వీళ్ళందరికీ. తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పడం కాదు, ఇప్పుడు అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కూడా వాళ్ళ చరిత్ర కూడా నాకు తెలుసు. ఇవన్నీ కూడా ఎలా చేశారు, ఎక్కడి నుంచి చేశారు, మీరు వన్ సైడ్ ఎలా చేశారు. ఆ అమ్మాయి 376 అండి, 376 అంటే నిన్న చెప్పుకొస్తుంది. కానీ ఆమె చెప్పినంత ఆలోచన మాకు లేవు. ఎందుకంటే నేను ఆమెకంటే సీనియర్గా సినిమా ఇండస్ట్రీలో ఉన్నా, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఆమె కూడా వచ్చింది, ఆమె కూడా సినిమా చేస్తుంది ఝాన్సీ గారు. కానీ ఒక ఆడపిల్లని సపోర్ట్ చేయమని చెప్తున్నాం. సపోర్ట్ చేయండి. అవతల కాసి ఆ అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప మనం ఎంక్వైరీ చేసుకోని తప్ప ఎంక్వైరీ చేయకుండా చేయకూడదు అనేది ఒకటి. తప్పు జరిగి ఉండొచ్చు, జరగలేదు, లేకపోతే జానీ మాస్టర్ మంచివాడు, లేకపోతే అమ్మాయి మంచిది కాదు నేను చెప్పట్లా. ఇండస్ట్రీకి ఇది శాపంగా తయారైపోయి రేపు గతంలో వచ్చిన వాళ్ళందరూ పూనం కౌర్ కేసు మీరు ఎందుకు తీసుకోలే? పూనం కౌర్ కేసు తీసుకొని పూనం కౌర్ గారు మరైతే త్రివిక్రమ్ గారు పెట్టారు కదా, ఆమె పోలీస్ స్టేషన్ గారు కంప్లైంట్ ఇస్తే అదే నాన్సింగ్ పోలీస్ స్టేషన్ లో వాళ్ళందరూ ఇంకా నాన్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే డీసీపీ శ్రీనివాస్ గారు ఎంక్వైరీ చేసి ఇమీడియట్లీ 0 ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేస్తారు. అలాగే అందరినీ అరెస్ట్ అయిపోతే మనకు సినిమా ఇండస్ట్రీ ఎంతమంది ఉంటారు? ఈ కాస్టింగ్ కౌచులు ఝాన్సీ గారికి ఎదురై ఉంటాయి, ప్రగతి గారికి ఎదురై ఉంటాయి, ప్రతి ఆడపిల్లకి ఎదురై ఉంటాయి. దాన్ని ఎదిరించుకొని రావడం అనేది ఆ నీతికి నిజాయితీకి మారుపేరు. నీ జీవితం ఎక్కడో నీ స్వార్థం ఉపయోగించి రాత్రిప్పుడు నేను ఏదో హీరోయిన్ అయిపోదో, కోటీశ్వరులు అయిపోదో, లేకపోతే డ్యాన్స్ మాస్టర్ అయిపోదో అని చెప్పి నువ్వు తీసుకెళ్ళి నేను ఏమైనా పర్లేదు అని అర్పిస్తానని చెప్పి నువ్వు వెళ్ళడం అనేది నువ్వు తప్పు. నువ్వేం చేసావు? మాస్టర్ అవ్వచ్చు, నువ్వు మోసం చేద్దావు, నువ్వెళ్ళు, నిన్ను లోపరుచుకుందని ఆయన ఇల్లు ఉండొచ్చు. అంటే నీ ఇష్టపూర్వకంగా వెళ్ళి ఈరోజు ఇండస్ట్రీని నాశనం చేసి మళ్ళీ ప్రాబ్లం వస్తే తీసుకొచ్చి మీరు మైనర్ అని అదని ఇదని పెట్టారు. ఓకే, సెక్షన్లు ఉన్నాయి, చట్టం చెప్తుంది కాబట్టి పెట్టాలి. ఛాంబర్కి తెలుసు కదా, ఛాంబర్ ఎలాగో ఇమీడియట్ జడ్జిమెంట్ ఇస్తుంది. నేను అన్నిట్లో అదే మాట్లాడుతున్నా. ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఆమె భార్యను పిలిపించారా?
ఆమె పిల్లలు పిలిపించారా, ఆమె జరిగిన మాస్టర్ గారి మాటలు తీసుకున్నారా, ఆమె ఈ అమ్మాయి మాటలు తీసుకున్నారా, మొత్తం టోటల్ గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు టేక్ అవుట్ టైం. మీరు టైం తీసుకోండి. మీకు ఎవరిచ్చారు రైటు ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్ గా చెప్పమని? మీకు ఎవరిచ్చారు రైటు? ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా వస్తాయి. కనుక 376 అనేది ఒక్కసారి రివ్యూ పిటిషన్ అనేది కంపల్సరీ వేయాలి. టైం లిమిటేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. టైం బాండ్ లిమిటేషన్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి ఎందుకంటే దీన్ని కోర్టు వారు మైనర్లకు ఇచ్చిన ఒక స్వేచ్ఛని, మైనర్లకు ఇచ్చిన హక్కుని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారేమో. కనుక అది కోర్టు వారు ఎవరో ఒకరు మళ్ళీ రివ్యూ పిటిషన్ ఇస్తే ఆ రివ్యూ పిటిషన్ లో చిన్న ఉంటుంటాయి, లాలో చిన్న ఉంటాయి. కాబట్టి అది కంపల్సరీ కన్సిడర్ చేస్తారు కోర్టు కూడా. అది కన్సిడర్ చేసి ఇప్పుడు ఎంక్వైరీ అంటే నేనేమంటానంటే ఎంక్వైరీ చేసిన తర్వాత కోర్టు నిర్ణయిస్తుంది. కానీ ఈ రోజు ఆ జీవితం నాశనం అయిపోయింది. ఈ రోజు ఎప్పుడైతే నీకు బెయిల్ రాలేదో, ఈ రోజు ఆ కేసులో ఎప్పుడైతే లోనికి వెళ్ళిపోయారో ఆయన జీవితం నాశనం అయిపోయింది. వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడిపోయారు, వాళ్ళ భార్య రోడ్డు మీద పడిపోయింది. ఇది తప్ప ఒప్ప తేలేటప్పటికి టైం పడుతుంది. ఈ రోజు దాకా అడుక్కు తినాలి ఆయన పరిస్థితి. మీరు ఒక్కసారి ఆలోచించండి. అది తప్పు నిజంగా అది తప్పుడు కేసు కొట్టేశారనుకోండి, ఈయన జీవితం, ఆ పిల్లల జీవితం, ఆ భార్య జీవితం ఎవరిస్తారు? ఆ పిల్లల స్కూల్కి వెళ్తూ ఉంటే ఆ భార్య రోడ్డు మీదకి వెళ్తూ ఉంటే ఫలానా వాళ్ళ పిల్లలంట మీ నాన్న ఎలా చేశాడు అలా చేశాడు అంటూ ఉంటే వాళ్ళు ఎంత బాధ అనిపిస్తుంది. నోరు లేని పిల్లలు, వాళ్ళు మైనర్లే కదా, వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళకి మరి వాళ్ళు విక్టిమ్స్ కాదా? ఒక్కసారి ఆలోచించండి. నేనేమంటానంటే ఇప్పుడు ఆ అమ్మాయి 100% తప్పు జరిగి ఉంటే అంత హ్యాపీగా, అంత ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, వాటిల్లో మొత్తం టోటల్ గా ఆమెతో అన్ని సాంగ్స్, అన్ని సినిమాలు 5 సంవత్సరాలు ట్రావెల్ చేసి 5 సంవత్సరాలు పక్కన గొడవలాడి, మొత్తం టోటల్ గా ప్రతి కంపెనీతో గొడవలాడి, ఆ పక్కనే అసిస్టెంట్ గా రూమ్ వేయించుకొని, ఆ మాస్టర్ ఏది తింటాడో ఆమె ఫుడ్ తెప్పించుకొని, మొత్తం టోటల్ గా అన్ని కూడా చేసుకున్న వ్యక్తి, ఓకే పెళ్లి చేసుకుందాం అనుకున్నావు, భార్యను వదిలించమని నువ్వు ఏం జరిగాయో మొత్తం చోట్లగా చాలా మంది చెప్తున్నారు. రిలేషన్షిప్ ఇస్ కన్ఫర్మ్. దాంట్లో ఆ మైనరా లేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తారు, తప్పదు. సార్ అంటే కాజ్ వేరే, సమస్య వేరే. ఆ సమస్య కోసం మరొక ఇష్యూని బయట తీయడం అనేది ఎంతవరకు సమంజసం అంటారు? ఎందుకంటే ఈ రోజు మీరు జానీ మాస్టర్ గురించి చెప్పారు కాబట్టి అడుగుతున్నా. జానీ మాస్టర్ కి ఈమెకి ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే కనుక కొరియోగ్రాఫర్ గా నా కెరియర్ ని తొక్కేస్తున్నాడు జానీ మాస్టర్ అనే దగ్గర స్టార్ట్ అయ్యి ఈ రోజు అది నేను అంటున్నా. ఆ సెక్షన్ వేరు, అది ఆన్ ద స్పాట్ ఇమీడియట్లీ జరిగిన సిచ్యువేషన్ లొకేషన్ లో జరిగింది కాబట్టి, పుష్ప లొకేషన్ లో జరిగింది కాబట్టి అది బంజారాస్ పిఎస్ కో, లేకపోతే ఆ లొకేషన్ ఎక్కడ ఉందో ఆ లొకేషన్ పిఎస్ వస్తుంది, నాన్సింగ్ పోలీస్ స్టేషన్ రాదు. అలాగే ఈ లొకేషన్ డిఫరెంట్ వస్తాయి. ఇవన్నీ నేనేమంటున్నానంటే కాజు జరిగింది వేరు, ఎప్పుడో జరిగింది ఇలా తీసుకొచ్చి పెట్టారు. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కనుక దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన పోలీసు వారు ఎంక్వైరీ చేస్తున్నాం కాబట్టి దీనికి ఎక్కువగా మనం మాట్లాడటానికి లేదు. కనుక థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.